క్రీస్తు ప్రేమ ఉన్నదా? వాక్యంలో జీవించే జీవితం ఉన్నదా? సహోదరుడా, చివరి దినాలకు వచ్చినావు. థర్డ్ వార్ అంటున్నారు అన్యజనాంగం. ఏమంటున్నా తెలుసునా? థర్డ్ వార్ అంటున్నారు, నాకు తెలియదు. థర్డ్ వార్ అంటున్నాడు, నమ్మాల్సిందే. ఇది 3వ ప్రపంచ యుద్ధం. మందిరం కట్టలేదు కదా, మందిరం ఏనాడో కట్టుంటారు. ఇవాళ కాదు, నేను మొదట రక్షింపబడిన తగ్గించి నా అనుభవాలు చెబుతూనే ఉన్నాను. ఇశ్రాయేల్ సామాన్యములు కాదు, దేవుని బిడ్డలు, జ్ఞానం గల వారు కనుక వారు మందిరము కట్టడం వారికి అసాధ్యమైనది కాదు. నేను అనుకుంటాము మందిరం కట్టుంటారు. అది భూమిలోంచి పైకి వస్తుందో పైనుంచి కిందకి దిగిద్దో నాకు తెలియదు. ఎందుకంటే వారు ఎంత జ్ఞానం గలవారంటే, ప్రేసలరా, ఎక్కడో ఎన్నో వందల అడుగుల లోతులో ఎనప పెట్టుకుని ఆ బంకర్లో కూకున్నా అంట. వాడు పొడిచేశారు, పైనుంచి కలిసి చంపేశారు. ఎంత తెలివి తెలుస్తున్నా కనుక థర్డ్ వార్ రావచ్చు, 3వ ప్రపంచ యుద్ధం రావచ్చు. అప్పుడు ఏం చేస్తావు? యేసుప్రభు మాట ఒకటి నాకు గుర్తొచ్చింది. ఏంటో చెప్పనా? ఒకటి సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే మనకేమీ ప్రయోజనము? నీవు దేవుని ప్రేమిస్తే దేని గురించి నువ్వు చింతించాల్సిన పని లేదు. ఎందుకో తెలుస్తున్నా? నువ్వు దేవుని సొంత కూర్చొని ప్రార్థన చేస్తూ ఆయన నేను బాగు చేయగలని హృదయవంతుడితో నమ్మినప్పుడు దేవుడిని అన్ని విషయాలు తెలుస్తాడు. ఒకవేళ ఆస్తులు దీవం పడతావు, అది భక్తికి సూత్రం కాదు. ఒకని కలిమి విస్తరించుట, చెప్పండి, ఒకని కలిమి విస్తరించుట అది జీవమునకు మూలం కాదు. మళ్ళీ ఎందుకు పనికిరాని తీసుకొచ్చి ఓ ఉన్నతమైన స్థితిలో లోకంలో పెట్టినప్పుడు వాడు దేవుని నుంచి దొరికిపోతాడు. గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తాడు? గురుగు పడుతుంది. ఏం గురుగు? చూడండి, నేను ఎంత ఉన్నానో, నాకు ఎంత ఆస్తి పెరిగిందో, నాకు ఎంత బంగారం ఉందో, ఏం పెరిగినాయి? గురుగులు పెరిగి. నువ్వేమన్నాడు? నువ్వు దరిద్రుడివి, నువ్వు దిక్కుమాలినోడివి, నువ్వు దిగమ్మడి. అదేంటండి, ఎంత బంగారం నా మెడలో ఉంటే ఎంతో, ఒక్కొక్క చీర ఖరీదు 1,00,000 లేక భయపడిపోతున్నాను. 1,00,000 అంటే చీర? మా అమ్మాయి పెళ్లి చేసినప్పుడు 10,000 రూపాయలకి పెళ్ళి అయిపోయింది. ఏమండి, ఇవా నిన్ను దేవుడి ప్రేమించి దీన్ని బట్టి విశ్వసించకూడదు. కానీ క్రీస్తుతో ఉంటే ఏమన్నాడు తెలుసునా? అతను నేను మళ్ళా చదవండి, అతను నన్ను ప్రేమించున్నాడు కనుక ఈ లోకంలో తప్పించగలడు, నరకం నుంచి విడిపించగలడు. తప్పించేది నరకము, ఆ నరకం నుంచి నేను విడిపించే దేవుడు నాడు. నరకం నుంచి నేను విడిపించే ఆ ప్లాన్లోకి నేను వెళ్ళినప్పుడు ఈ లోకంలో కూడా దేవుడు నేను ఎక్కడ విడిచిపెట్టాడు. నేను నిన్ను పైవానిగా చేస్తాను, అప్పిచ్చేవానిగా చేస్తాను. అంటే కోట్లు డబ్బు పడితే ఇతరులకు ఇవ్వటం కాదు, ఇది క్షయమయ్యేది. నీలోనికి దేవుని జీవం రావాలంటే నీవు దేవుని దగ్గర కనిపెట్టాలి. ఏ మనుషుడు నిన్ను ప్రేమించడు, గుర్తుపెట్టుకో. ప్రేసలారా, నువ్వు వాక్యం వింటున్న నీవు క్రీస్తులో కట్టుకుంటూ నేర్చుకో. దావీదు చాలా చిన్న పిల్లవాడు. అన్నలందరినీ ఉద్యోగస్తులు చేశాడు తండ్రి. ఈయన తీసుకుని గొర్రెలు కాసుకోమన్నాడు. ప్రేమ లేదు. కొంతమంది ఒకరిని ప్రేమిస్తారు, ఒకరిని ప్రేమించరు. ప్రియ సోదరా, ఇది మొదటి నుంచి వచ్చింది కనుక అతను తెంచేశాడు. దేవుడేమో అక్కడికి అరణ్యంలో కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదవగునో, నాకేమీ. ప్రియ సోదరా, గొర్రెల కాపరి ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే ఏమవుతాయి? గొర్రెలు గాయాలి, ప్రార్థన చేసుకుంటున్నాడు, ఏమవుతాయి చెప్పగలరా? గొర్రెల కాపరి అయినా తండ్రి గొర్రెలను అప్పగించాడు, వాటిని కాయమన్నాడు. ఈయన ప్రార్థన చేసుకుంటూ కూర్చుని నిద్రపోట్లా. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేసుకుంటున్నాడు. గొర్రెలు ఏమవుతాయి? నేను చెప్పాను ఇంతకుముందు, మీకు గుర్తు లేదేమో. నా ప్రియ సోదరుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన బాగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు, పగలు చేస్తూ ఉండేవాడు, రాత్రి కూడా వెళ్ళిపోయి వాలంటరీగా తూము మీద కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఆయన వెళ్ళబోయే ముందు ఒక ఆవును చంపి ఆ తూములో పెట్టారు. పైన ప్రార్థన చేసుకుని వచ్చాడు. వచ్చిన ఉదయాన్నే పోలీసులు గొడవ అయిపోయింది. ఏంటి, పలానా వ్యక్తి. అరే, శవం మీద ఉన్నానా? అంత ప్రార్థన చేసుకునేవాడు, జాగ్రత్తగా ఉండేవాడు. ఒకసారి ఏమన్నా చేయగలడా సహోదరుడా? నువ్వు ప్రార్థనాపడు అయితే దేవుని ఆత్మీయత మహోన్నతిని రెక్కల చోట నువ్వు నివసించితే ఈ లోకంలో నేను తప్పించగలను, పరలోకంలో తప్పించగలడు. అయితే నీవు దేవునికి ఇష్టడుగా జీవించడం నేర్చుకోవాలి. క్రైస్తవ భక్తి అంటే విని వెళ్ళేది కాదు, లేదా బోధించేది కాదు.
లేకపోతే ఎక్కడికి కొంచెం ఉంటే అక్కడ గంతులు వేసేది కాదు భక్తి. ఈ రోజుల్లో బాగా నేర్చుకున్నారు మనుషులు, ఎందుకంటే శత్రువు గురుగులు చల్లాడు. అదే మంచి భక్తి. గంతులు వేయటము, ఎగరటము, స్తోత్రం స్తోత్రం చెప్తే చాలా. నీ హృదయం ఎక్కడున్నది? 21వ అధ్యాయంలో మళ్ళీ రండి, అక్కడ ఏం చెప్పినాడు? ఒకరి మార్గము చదవండి. 21వ అధ్యాయము సామెతల గ్రంథము. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది యెహోవాయే హృదయములను. చూడండి, రెండవ వాక్యం తీసుకో. మొదటి వాక్యంలో నీవు నీతిమంతుడుగా కనపడతావు. నీ దృష్టిలో నువ్వు చూసుకుంటే నువ్వు యథార్థవంతుడిగా ఉంటావు. కానీ నువ్వు చూస్తున్న దేవుడు ఉన్నాడు, హృదయములను పరిశీలన చేసే దేవుడు, అంతరంగాన్ని పరిశీలన చేసే దేవుడు, దేవుని ప్రేమించిన మనుషుడు. నా హృదయము ప్రభువు చూస్తున్నాడు, భయంతో తన జీవితాన్ని కాపాడుకుంటాడు. తండ్రి నెట్టివేశాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, నిన్ను కాయగలడు, నీ సమస్తాన్ని కాయగలడు. నీకున్న సమస్తాన్ని కాసే దేవుడు ఆయన. అది నీకు ఎంతవరకు విశ్వాసం ఉంది, ఎంతవరకు నమ్మిక ఉన్నా నీకు. నీ నమ్మికలో నువ్వు ఉంటే నిన్ను దేవుడు ఏనాడు విడిచిపెట్టాడు. అది గుర్తుపెట్టుకో ప్రియ సోదరుడా. అక్కడెక్కడో ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. సింహం వచ్చిన ఆయన సాక్ష్యం ఏంటి? సింహం వచ్చి నా గొర్రెని ఎత్తి వెళ్తుంది, నేను వెళ్ళి సింహం నోరు పగలిసి నా గొర్రెని తెచ్చుకున్నాను. ఎక్కడున్నది? దేవుని ఆత్మ, దేవుని శక్తిని కలిగిన ఒక మనుషుడు దేనికి భయపడ్డాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు తెలుసునా? ఆయన నీతో ఉన్నాడు. ఆ పాట ఒకటి రాసాం, మన పుస్తకంలో ఉన్నది. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను. భయము చెందకు భక్తుడా, చూసినప్పుడు భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జయమిచ్చు. సరే శిష్యుడా, నీవు భయపడవలసిన నీకు జయం ఇవ్వగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. నీవు ఆయన మాట విన్నాడు. హృదయములను అంతలను పరిశీలించే దేవుడు, తనకు ఉన్న సమస్తాన్ని కాపాడగలని విశ్వాసం గలవాడు కనుక ఆ గొర్రె అడిగిపోతుంది, ఈ గొర్రె అడిగిపోతే నా గొర్రెలు కాసుకోవాలి, నాకు ప్రార్థన ఎక్కడ ఉందని గొర్రెల చుట్టూ తిరగడం. దేవుని బిడ్డలు లోకం చుట్టూ తిరగరు. లోకంలో ఏం కావాలో తిరగరు. నీకు నిజముగా విశ్వాసం ఉంటే నీకు కావాల్సినవన్నీ నీకంటే ముందుగా ఆయన సృష్టించి పెట్టినాడు. నిన్ను సృష్టించే ముందు నీకేం కావాలని తండ్రికి తెలుసు కనుక అన్నీ అక్కడ పెట్టి తర్వాత నిన్ను సృష్టించాడు. అది గుర్తుపెట్టుకో. అయితే నీవు దాని మీద మనసు పెడితే గురుకులు తల్లినాడు. గురుకులు పడి నేను ఎలా బ్రతకాలి, మా పిల్లల్ని ఎలా పోషించాలి, నీ జీవితం ఏనాడు పైకి రావు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, కాపాడినాడు, ఇక్కడ గొర్రెలను కాపాడినాడు. రెండవదిగా సమూయేలుని పంపిస్తున్నాడు దేవుడు. యెషయా ఇంటికి వెళ్ళు, యెషయా కుమారుని నేను అభిషేకిస్తున్నాను, ఇశ్రాయేలు మీద రాజుగా చేయడానికి అభిషేకించాను. హృదయములను పరిశోధించే దేవుడు తన దాసుల్ని ఎద్దకు పంపుతాడు, లేకపోతే ఆయన నీ ఎద్దకు వస్తాడు. నీ ఎద్దకు వచ్చి నీ హృదయంలో ఉన్న భక్తిని బట్టి, నీతిని బట్టి నేను దీవిస్తాడు. ఆయన నేను ఎక్కడ విడిచిపెట్టడు. ఈ విశ్వాసం నీకు లేనప్పుడు నీ మీద నువ్వు ఆధారపడతావు, అది దేవుని దృష్టికి మురికి గుడ్డ లాంటిది. నీ నీతి నువ్వు ఆధారపడి చెప్పినప్పుడు అలానే చెబుతూ ఉంటావు, దేవుడు ఏడుస్తాడు. ఎందుకైనా నేను ఇతని పట్ల ఈ కార్యం చేసింది, ఇతను నీతి మంతుడని చేసినా. ఏ మనుషుడు నీతి మంతుడని రక్షణ సిద్ధపరచలేదు, గుర్తుపెట్టుకో. నీతి మంతుడు లేడు, ఒక్కడు గుర్తుపెట్టుకో. ప్రియ సోదర, కనుకనే ప్రార్థన చేసే ముందు నీవు నీ పెదవులు దేవునికి అప్పగించు. నీ పెదవు నుంచి ఎలా ఏం మాట్లాడాలన్నది ఆలోచించి మాట్లాడు.